నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పరోపకారార్థం ఇదం శరీరం అంటారు పెద్దలు. కానీ పరోపకారార్థం ఇదం పార్టీ అనే సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే మహానాయకుడు పవన్ కళ్యాణ్. ఎన్ని రంకెలు వేసినా, ఎన్ని అరుపులు అరిచినా, ఉద్యమాల పేరుతో ఎన్ని నాటకీయ ఎపిసోడ్లకు నేతృత్వం వహించినా అన్నింటి వెనుక పరమార్థం ఒక్కటే: ఇతరులకు ఉపయోగపడడం అనగానే మహానాయుడు అపరిమితమైన సేవాభిలాష గల వ్యక్తి అని మురిసిపోవడానికి అవకాశం లేదు. ఇక్కడ ప్రయోజనం అనుద్దిశ్య నమం దోపి ప్రవర్తతే అని కూడా అదే పెద్దలు అన్నారు. అంటే ప్రయోజనం ఆశించకుండా ప్రపంచంలో ఎవ్వరూ ఏ పని చేయరు అని. మరి నటుడిగా తన క్రేజ్ను, రాజకీయ నాయకుడిగా తన ప్రయత్నాన్ని పరులకు ఉపయోగపడడానికి పణంగా పెడుతున్న పవన్ కళ్యాణ్ ఆశిస్తున్న ప్రతిఫలం ఏమిటి? అసలు అది దక్కుతుందా? ఆ విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పరోపకారార్థం. నరసింహ శతకంలోని శ్లోకమిది. పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకార్థాయమిదం శరీరం. ఇతరులకు ఉపయోగపడటం కోసమే చెట్లు ఫలాలనిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి. ఇతరులకు ఉపయోగపడటం కోసమే మన ఈ శరీరం ఉన్నది అని శ్లోకభావం. కానీ ఈ శతకం రాసినటువంటి శేషప్ప కవికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల మర్మం తెలియదు. తెలుసుంటే పరోపకారం కోసమే పవన్ కళ్యాణ్, పరోపకారం కోసమే జనసేన, పరుల జెండా మోయడం కోసమే, పరులను కీర్తిస్తూ వారి భజన చేయడం కోసమే, పరుల పల్లకీ మోస్తూ అధికారానికి చేరువ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం కూడా అని ఏదో ఒక మూలన ఇరికించి ఉండేవాడు. పవన్ కళ్యాణ్ చాలా ఆవేశపూరితుడైన రాజకీయ నాయకుడిగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తనతో సమానమైన ఆవేశం గల నాయకులు మరొకరు లేరని అడుగడుగునా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. లోతుగా గమనించే వారికి ఆ ఆవేశం కృతకంగా కనిపిస్తూ ఉంటుంది. వేసే రంకెలు అసహజంగా ధ్వనిస్తుంటాయి. ఎందుకంటే ఎంతో సీరియస్గా రాజకీయ ప్రత్యర్థులను దునమాడుతూ కొన్ని డైలాగులను ఆవేశపూరితంగా అప్పజెప్పే పవన్ కళ్యాణ్ మధ్య మధ్యలో హఠాత్తుగా తన సహజమైన వెకిలి జోకుల ప్రస్తావనలతో ప్రసంగ ధోరణిని మార్చేస్తుంటారు. రాజకీయ నాయకుడిగా తమ విధానాల ప్రకటన విషయంలో తరచూ తత్తరపాటుకు గురవుతూ ఉంటారు, తడబడుతూ ఉంటారు. ఒక విడతకు మరో విడతకు అసలు విధానాలనే మార్చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ ప్రారంభించినంత మాత్రాన అప్పుడే ఆరంగేట్రం చేసిన రాజకీయ నాయకుడిగా చూడకూడదు. అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పుట్టినప్పుడే ఆయన ప్రస్థానం కూడా ప్రారంభమైంది. తెలుగునాట ఆనాటికి అసమానమైన ప్రజాభిమానం కలిగి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఖ్యాతిని నమ్ముకుని అదంతా ఓట్లుగా ప్రతిఫలిస్తుందనే భ్రమలో కూరుకుపోయిన పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల ప్రచారంలో ఎంతటి దూకుడును ప్రదర్శించారో అందరికీ తెలుసు. సినిమాల్లో పంచ్ డైలాగుల మాదిరిగా విజిల్స్ వేయించుకోవటం మాత్రమే లక్ష్యం అన్నట్టుగా కాంగ్రెస్ నాయకుల్ని పంచెలూడదీసి తరిమి కొడతా వంటి అర్థం పర్థం లేని ఓవర్ యాక్షన్ డైలాగులతో పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా భ్రష్టు పట్టిపోయారో కూడా అందరికీ తెలుసు. ప్రజారాజ్యానికి దక్కిన పరాభవం తర్వాత కళ్ళు కొద్దిగా తెరుచుకున్నాయి. కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్నారు. 2014లో సొంత పార్టీ పెట్టారు. అన్నయ్య రాజకీయ ప్రస్థానం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. పేరుకు సొంత పార్టీ ప్రారంభమైంది తప్ప ఆ పార్టీకి ఒక లక్ష్యం, ఒక చిత్తశుద్ధి ఏమైనా ఉన్నదా? కనీసం ఇప్పటికైనా అలాంటిది ఆ పార్టీకి ఏర్పడిందా? నిత్యం పరుల పల్లకి మోయడానికైనా ఎలాంటి డీల్స్ మాట్లాడుకుని అలా పల్లకి మోయడానికి సిద్ధపడుతున్నారు అనేవి చర్చనీయాంశాలు. డీల్స్ లేకుండా అడుగులు వేస్తున్నారని అనుకోవటం భ్రమలు. 2014లో పార్టీ పెట్టినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కు రాజకీయంగా స్పష్టత లేదు. తనకు అనల్పమైన ప్రజాభిమానం ఉన్నదని, అప్పటిదాకా సమైక్యాంధ్రకు స్పష్టంగా జైకొట్టినప్పటికీ కూడా 2 చోట్ల ప్రజలు తనకు నీరాజనాలు పడతారని ఆయన భావించారు. అందుకే 2 చోట్ల పార్టీని నడిపారు. అప్పటికి తన పార్టీని పోటీకి దింపకపోయినా 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎదురైన పరాభవం నుంచి పాఠం నేర్చుకున్న వైఎస్ జగన్ తన రాజకీయ పార్టీని ఏపీకి పరిమితం చేసుకున్నారు. జగన్కు ఎదురైన దెబ్బ నుంచి కూడా పవన్ పాఠం నేర్చుకోలేదు. తెలంగాణలో దుకాణం సర్దేసి తనకు రాజకీయ కోరికలు ఉన్నమాట నిజమే అయితే అప్పుడే ఏపీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఎందుకు? కేవలం పరోపకారార్థం, ఇతరులకు ఉపయోగపడుతూ డీల్స్ మాట్లాడుకుంటూ తద్వారా ముందుకు సాగడం కోసమే అని మనకు ఇప్పుడు అర్థమవుతోంది. సాధారణంగా అప్పటికి ఆయన హైదరాబాద్లో మాత్రమే నివసిస్తున్నారు గనక ఏపీలో ఆఫీస్ పెడితే కార్యకలాపాలు కష్టం గనుక నామ్కే వాస్తే తెలంగాణ పార్టీ అస్తిత్వాన్ని కూడా కాపాడుకుంటూ అక్కడ ఆఫీస్ నడుపుతున్నారని అంతా అనుకున్నారు. కానీ అసలు అంతరార్థం
అక్కడ కూడా నిత్యం డీల్స్ మాట్లాడుకుంటూ ముందుకు సాగటమే అని పవన్ నిరూపించారు. 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి అత్యంత దారుణంగా, అవమానకరంగా పార్టీ మొత్తం ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ హఠాత్తుగా వెళ్లి కేంద్రంలో భాజపాతో చేతులు కలిపారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని తన రక్తంలో కమ్యూనిజం ఉన్నదంటూ అనేక సినిమా డైలాగులు వల్లించిన ఈ నటుడు ఓడిపోయిన వెంటనే ఎలాంటి సిగ్గుపడే ఆలోచన కూడా లేకుండా వెళ్లి కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే మతవాద, మత దురహంకార పార్టీ చంకనెక్కారు. ఆ వెంటనే మోదీ భజన్ను పునః ప్రారంభించారు. అందులో ఆయన ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడను అనుసరించారో ఇవాళ్టికి ఎవ్వరికీ తెలీదు. ఎన్డీఏలో జనసేన భాగస్వామి అయినా కూడా తెలంగాణ భాజపా వారిని చాలా చులకనగా చూస్తూ వచ్చింది. ఆ మాటకొస్తే ఒక పార్టీగానే గుర్తించలేదు. తెలంగాణలో తమకు పొత్తులు లేనేలేవని 4 ఏళ్ల పాటు చిలక పలుకులు పలికి చివరికి ఎన్నికల ముంగిట్లో వెళ్లి పవన్ ఆశ్రయించారు. అప్పటికే తెలంగాణలో తమ పార్టీ 39 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని జనసేన ప్రకటించి ఉంది. తమాషా ఏంటంటే నియోజకవర్గాల పేర్లు మాత్రమే ప్రకటించింది. అభ్యర్థులు సిద్ధమని చెప్పింది. తీరా బీజేపీ వారిని ఆశ్రయించిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీ వెళ్లి మరీ బేరాలు ముగించుకుని వచ్చారు. ఇంత చేస్తే తమ బలం 39 సీట్లలో ఉన్నదని ప్రకటించిన జనసేనకు పొత్తులో దక్కినది కేవలం 8 స్థానాలు. అక్కడికే ఆ పార్టీ పరువు 90% హరించుకుపోయింది. అంతకంటే నీచమైన సంగతి ఏంటంటే ఆ 8 స్థానాల్లో కూడా ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. 2 రోజుల ముందు పార్టీలో చేరిన వారికి 4 చోట్ల టికెట్ కేటాయించారు. ఇది అచ్చంగా టికెట్ అమ్ముకునే ప్రహసనం కాక మరేమిటి? ఈ నిర్ణయం తర్వాత పాత ప్రకటనను గమనిస్తే 39 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం అని నియోజకవర్గాల పేర్లతో చేసిన రాజకీయ ప్రకటన కూడా ఇలాంటి అమ్మకాల కోసం చేసిన ప్రకటనగా మనం భావించాల్సి ఉంటుంది. ఎక్కడ టికెట్ దొరకని ఆశావాహులు తమను ఆశ్రయిస్తే ఏదో ఒక ధర కిట్టకపోతుందా అనే ఆశతో ప్రకటించారు. దానికి ఉపశమనంగా బీజేపీ డీల్ దొరికింది. దక్కిన 8లో 4 విక్రయాలు సాగాయి. అయితే అలాంటి దుస్థితి గురించి పవన్ కళ్యాణ్ సమర్థించుకున్న తీరు ఇంకా చిత్రమైనది. ఆ నిర్ణయాల వెనుక మాకు కొన్ని వ్యూహాలు ఉంటాయి అని ఆయన ప్రకటించుకున్నారు. అక్కడికేదో ఆ వ్యూహాల వల్లనే కాంగ్రెస్ గెలిచిందన్నంత బిల్డప్ ఇచ్చారు. దారుణంగా ఓడిపోయినందుకు అవమానం ఫీల్ కాకుండా అతిశయమైన డైలాగులు చెప్పారు. ఏపీ రాజకీయాల్లో కూడా జరుగుతున్నది అదే. తన పార్టీని రాజకీయంగా అంత లేదు గాని సినీ నటుడిగా తీసుకున్న క్రేజ్ ను అద్దెకివ్వడానికి పవన్ కళ్యాణ్ నిత్యం సిద్ధంగా ఉంటున్నారు. ఎప్పుడు ఎవరికైనా సిద్ధం. ఒక తడవ బీజేపీతో పొత్తు, రెండో తడవ బీఎస్పీ వామపక్షాలతో పొత్తు, మళ్లీ బీజేపీ కూటమిలోకి చేరటం, అక్కడ ఉంటూనే ఆ కూటమికి సంబంధం లేని తెలుగుదేశం జెండాను భుజాన వేసుకుని చంద్రకీర్తనలతో తరించిపోతుండటం. ఈ పరిణామాల సంకేతమేంటి? పవన్ కళ్యాణ్ తాను కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డితో కూడా చేతులు కలపగలరు. ఆయన్ను కూడా కీర్తించగలరు. 2019లో చంద్రబాబు అవినీతిని తిట్టిన నోటితోనే ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని ఇప్పుడు ఎలాగైతే పొల్లు మాటలు మాట్లాడుతున్నారో అదే నోటితో తనకు కుదరగల డీల్ను బట్టి అంతా ఓకే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వంటి దార్శనికుడైన యువనేత నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కూడా అనగలరు. మాటలు మార్చడంలో ఆయనకు ఎలాంటి మొహమాటాలు ఉండవు. కాకపోతే జగన్ తన స్వశక్తిని నమ్ముకున్నాడు గనుక, ఎట్టి పరిస్థితుల్లోనూ మరో పార్టీతో జతకలిసే వ్యక్తి కాదు గనుక, అక్కడ తనకు ఎంట్రీ లేదు గనుక మళ్లీ చంద్రప్రాపకంలో తరించాలని చూసుకుంటున్నాడు. అంతకు మించి వేరే పరమార్థం లేదు. పవన్ కళ్యాణ్ తీరు ఎలాంటిదంటే 2019 ఎన్నికల సమయంలో ఆయన నారా లోకేష్ అవినీతి గురించి, అసమర్థత గురించి అనేక మాటలు అన్నారు. సంకీర్ణ ఏర్పడుతుందనే కలల్లో ఉన్నారు కాబట్టి అప్పట్లో ప్రచార సభల్లో ప్రతి చోట చంద్రబాబును తక్కువ తిట్టి లోకేష్ను ఒక రేంజ్లో ఆడుకున్నారు. అలాంటి లోకేష్ పాదయాత్ర చేస్తే ఆయనకు జై కొట్టడానికి తగుదరమ్మా అంటూ ప్రత్యేక విమానం వేసుకుని మరీ అక్కడికి వెళ్ళాడు. జనం నవ్వుతారనే చింత కూడా లేదు ఆయనకి. పవన్ కళ్యాణ్ టైంపాస్ కోసం రాజకీయాలు చేస్తున్న నాయకుడు. సినిమాల షూటింగ్ల మధ్యలో విరామ సమయాన్ని ఖాళీగా ఉంచుకోవటం ఎందుకని దాన్ని కూడా డబ్బుగా మార్చుకోవడానికి రాజకీయాన్ని ఒక మార్గంగా మార్చుకున్న వ్యక్తి తప్ప మరొకటి కాదు. నా బతుకు తెరువు కోసం సినిమాలు చేస్తున్నా, నాకు మీలా వ్యాపారాలు లేవు అని అంటూ ఉంటారు. కానీ సినిమాల విషయంలో కూడా నిర్మాతల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ దానిని ఎన్కాష్ చేసుకోవడానికి కౌలు రైతులకు సాయం పేరిట ప్రభుత్వంపై నిందలు వేస్తూ సాగే ఈ నటుడు తన నిర్మాతలకు సినిమాలను ఒక పట్టాన పూర్తి చేయకుండా వారిని కోట్ల అప్పుల్లో ముంచేస్తూ ఎంతగా వేధిస్తున్నాడో మాత్రం బయటకు చెప్పడు. కాళ్ళ మీద పడుతుందనే భయంతో కడుపు చించుకోకుండా దాచుకునే సినిమా రంగం యొక్క అతి జాగ్రత్త ఆయన పాలిట వరం. అలాంటి నటుడు రోజుకు 4 కోట్ల వంతున రెమ్యూనరేషన్ తీసుకుంటూ సగం లెక్కలు చూపిస్తూ అక్కడికే తాను మహా ట్యాక్సులు కట్టేస్తున్నానని డప్పు కొట్టుకునే ఆయన సినిమా రంగంలో సాగించే వంచననే ఏపీ ప్రజలకు రుచి చూపించడానికే
ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సంగతి ప్రజలకు కూడా అనుమానం ఉన్నది కనుకనే సభలకు వస్తారు, విజిల్స్ కొడతారు తప్ప ఓట్లు మాత్రం వేయరు. తమ బలం పెరిగిపోయిందని చాటుకునే పవన్ కళ్యాణ్ విజిల్స్ను చూసి అలాంటి లెక్కలు వేసుకుంటున్నారేమో. ఓట్ల దాకా వెళ్ళినప్పుడు మరో పరాభవం తప్పదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.